హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ తెలుగు. నేను లుంబిని భూచల. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆయుర్వేద. ఎప్పటి నుండో వాడుకలో ఉన్న వైద్యం ఇది. మరి దీని గురించి ఇంకాస్త క్లారిటీ ఇవ్వడానికి, మన క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి టుడే వీ హ్యావ్ డాక్టర్ భాస్కర్ రావు గారు, రిటైర్డ్ ప్రొఫెసర్ అండ్ వైస్ ప్రిన్సిపల్, గురు, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. హలో సార్, నమస్తే. మేడం నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నమ్మా. సో వేదం గురించి కూడా జనరల్లీ చాలా డిస్కషన్ అవుతుంది ఈ మధ్య కాలంలో. చాలా మంది కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. సో బేసిక్గా ఆయుర్వేదం అంటే ఏంటి? అమ్మా లుంబిని, ఆయుర్వేదం అనేటువంటి సైన్స్ అనాది సైన్స్. మోర్ దెన్ 10,000 ఇయర్స్ బ్యాక్ నుండి దీనికి డాక్యుమెంటేషన్ ఉంది. టెక్నికల్గా మాట్లాడితే ఆయుర్వేదం అనేది అనాది అని అంటే ఇట్ హ్యాస్ టైమ్ ఇమ్మెమోరియల్. దానికి టైం బౌండ్ 10,000 సంవత్సరాల, 5,000 సంవత్సరాల, ఇది మనం క్యాలిక్యులేషన్స్ మాత్రమే చెప్పుకుంటాం. కానీ నిజానికి ఆయుర్వేదం అనేది టైం ఎప్పుడైతే మానవ మనుగడ ఉందో అప్పటి నుండి ఆయుర్వేదం ఉంది. అసలు ఆయుర్వేదం అంటే ఈ రెండు వర్డ్స్ యొక్క కలయిక, ఆయు వేదం. వేదం అనగా సైన్స్, ఆయు అంటే లైఫ్, అంటే ద సైన్స్ విచ్ డీల్స్ అబౌట్ ద లైఫ్, అది ఆయుర్వేదం. సో ఇది బేసికల్లీ వేదిక్ ఆరిజిన్, అథర్వ వేదం యొక్క ఉపాంగం కింద చెప్పుకుంటాం. సో ఆయుర్వేదం టు స్పీక్ టెక్నికల్గా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కామన్ పీపుల్ దృష్ట్యా అంటే, దిస్ ఈజ్ ద సైన్స్, మదర్ ఆఫ్ ఆల్ హీలింగ్ సైన్సెస్, టైమ్ ఇమ్మెమోరియల్, అనాదిగా మనతో మానవ మనుగడతో ఉండినటువంటి శాస్త్రం కాబట్టి ఆయుర్వేద శాస్త్రం అంటారు. సో ఆయుర్వేదం యొక్క స్పెషాలిటీ ఏంటి అసలు? ఆయుర్వేదంలో అమ్మ దీని లోపల ఇట్ ఈజ్ బేసికల్లీ ఏ యూనిక్ సైన్స్, మెడికల్ సైన్స్, మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్. ఇప్పుడు ఉన్నటువంటి అలోపతిక్ సైన్స్ కానీ, హోమియో కానీ, సిద్ధ కానీ, యునానీ కానీ, ఇంకేదైనా ఎనీ సైన్స్, వీటన్నింటికి మాతృక తల్లి లాంటి సంస్థ ఆయుర్వేదిక్ సైన్స్. ఈ ఆయుర్వేదిక్ సైన్స్ లోపల మనకు దేర్ ఆర్ 8 స్పెషాలిటీస్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్. ఒకటి కాయ చికిత్స, శల్యతంత్ర, శాలాక్యతంత్ర, కౌమారభృత్య, వాజీకరణ, రసాయన, అగధ, భూత చికిత్స. దీనిలో కాయ చికిత్స అంటే ఏమంటే ఏ సైన్స్ విచ్ డీల్స్ అబౌట్ ద మెడిసిన్, జనరల్ మెడిసిన్ కింద తీసుకోవచ్చు. శల్య అంటే సర్జికల్ టెక్స్ట్, ఏ సైన్స్ విచ్ డీల్స్ అబౌట్ ఆల్ సర్జికల్ ఆస్పెక్ట్స్ అనేది. శాలాక్యతంత్రం అనేటువంటిది విచ్ డీల్స్ అబౌట్ ఈఎన్టీ అండ్ ఆఫ్థాల్మాలజీ. అండ్ కౌమారభృత్యం అనేటువంటి సంస్థ ఒక స్పెషాలిటీ ఉంది. ఈ స్పెషాలిటీ ఏంటంటే సైన్స్ విచ్ డీల్స్ అబౌట్ పీడియాట్రిక్స్, బాలులకు సంబంధించినటువంటి రోగాలని. అట్లాగే అగధ అనేటువంటి సైన్స్ ఏంటమ్మా అంటే ఇది టాక్సికాలజీ, సైన్స్ ఆఫ్ టాక్సికాలజీ. అండ్ భూత చికిత్స మైక్రోబయాలజీ కింద తీసుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు లేటెస్ట్గా మనం అనుకుంటాము సైన్స్ ఆఫ్ సెక్సాలజీ కానీ, తర్వాత ఇమ్యూనిటీని బూస్ట్ చేసేటువంటి 2 సైన్సెస్ కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయుర్వేదంలో చెప్పబడ్డటువంటి రసాయన చికిత్స, వాజీకరణ చికిత్స. రసాయన చికిత్స అంటే ఇది యాక్చువల్గా ఇమ్యూనిటీని బూస్ట్ చేయగలిగేటువంటి మెడిసిన్ లోపల సూపర్ స్పెషాలిటీ పార్టే రసాయన చికిత్స. ఆ తర్వాత వాజీకరణ చికిత్స అంటే ఇప్పుడు అందరూ కూడా యూరాలజిస్టు, ఆండ్రాలజిస్టు, సెక్సాలజీ డెవలప్ అయిన తర్వాత అందరూ దాన్ని తీసుకుంటున్నారు. ఇది వాజీకరణ, సెక్సాలజీ అనేటువంటి సూపర్ స్పెషాలిటీ కింద తీసుకోగలిగినటువంటి అంశాన్ని అప్పుడు అష్టాంగం అంటే 8 స్పెషాలిటీస్ ఆఫ్ ఆయుర్వేద కింద కొన్ని వేల సంవత్సరాల క్రితమే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. సో మనకి నెక్స్ట్ ఇప్పుడు అలోపతిలో ఉన్నట్టుగానే గైనకాలజీ కానీ, లేదంటే గ్యాస్ట్రోఎంట్రాలజీ కానీ, ఇవన్నీ థింగ్స్ లాగా సేమ్ మనకు ఆయుర్వేదంలో కూడా డిఫరెన్షియేషన్ అనేది ఉందంటారు? ఎస్ అమ్మా, క్లియర్గా. తప్పకుండా. ఆయుర్వేదిక్లో మీరు ఇది చూస్తే, ఈ ఎనాలిసిస్ చూస్తే మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, ఈఎన్టీ, ఆఫ్థాల్మాలజీ, తర్వాత మైక్రోబయాలజీ, టాక్సికాలజీ అండ్ సెక్సాలజీ
ఆండ్రాలజీ రిలేటెడ్ టాపిక్స్ అండ్ ఇమ్యూనిటీని పెంచే రసాయన చికిత్స. ఇప్పుడు అది యాక్చువల్లీ ఇట్స్ ఏ టాపిక్ ఆఫ్ డిబేట్ యాక్చువల్గా. ఇవన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితము మనకు చెప్పబడ్డాయి. అంటే ద ఇంపార్టెన్స్ అండ్ సిగ్నిఫికెన్స్. మీరు ఇప్పుడు అడిగినటువంటి గైనకాలజీ అనుకోండి, మిగతా అన్నీ కూడా మెడికల్లో ఒక పార్ట్. అది మెడిసిన్లో వస్తుంది గైనకాలజీ. మళ్ళీ దాన్ని సబ్ స్పెషాలిటీస్ కింద దానిలో ఇంకా వివరణమైనటువంటి డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. అయితే ఇంత క్లియర్గా చెప్తున్నారు, కాకపోతే జనాలకి అంత రీచ్ అవుతుందంటారా ఆయుర్వేదం అనేది? ఇప్పుడు ఉన్న ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఆయుర్వేదం గురించి అంత పర్ఫెక్ట్గా తెలియదు కదా, సో ఎలా తెలియజేయాలంటారు? ఓకే అమ్మా, రియల్గా ఇది వన్ ఆఫ్ ద కాంప్లెక్స్ క్వశ్చన్. ఎందుకంటే ఆయుర్వేదము అనాది, దాదాపు మనకు ఆయుర్వేదిక్ వెల్ ఎస్టాబ్లిష్డ్ సైన్స్, ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్డ్ సైన్స్. WHOతో 1978లోనే ఆల్మా అటా డిక్లరేషన్ లోపల ఒక సైంటిఫిక్ నాలెడ్జ్, ఒక ట్రెడిషనల్ నాలెడ్జ్ ఉండేటువంటి ఆయుర్వేదిక్ సంస్థను ప్రపంచ ఆరోగ్య సంస్థ మనకు 1978 లోపల ఆల్మా అటా డిక్లరేషన్ హెల్త్ ఫర్ ఆల్ దానిలో ఇది డిక్లేర్ చేసి ఒక సైంటిఫిక్ సంస్థ కింద, ఆల్టర్నేటివ్ మెడిసిన్ కాదు, ఒక సైంటిఫిక్ ట్రెడిషనల్ మెడిసిన్ కింద తీసుకోండి అని చెప్పబడ్డటువంటిది. సో ఇది మనకు కామన్ పీపుల్కి ఎందుకు రీచ్ కావట్లేదంటే అమ్మా, మీకు ఒక విషయం చెప్తాను, వెరీ ఇంపార్టెంట్ థింగ్. 50 years బ్యాక్ ఏ మెడిసిన్ ఉంది? మోడర్న్ మెడిసిన్ స్టార్ట్ అయింది పెన్సిలిన్తో, యాంటీబయాటిక్స్ డెవలప్ అయినాయి. బ్రిటిష్ ఇన్వేజన్ లోపల అలోపతిక్ సిస్టమ్ వచ్చేసింది. అంత క్రితము మనకు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదం మాత్రమే మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అనేటువంటి చెప్పినటువంటి విషయం అదే. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సైన్స్ ఆయుర్వేదమే. బ్రిటిష్ ఇన్వేజన్ అయితేనేమి, మనకు కంట్రీలో డిఫరెంట్ చేంజెస్, మనకు 17th century 18th centuryలో డిఫరెంట్ రూలర్స్ యొక్క మార్పిడి వలన అయితేనేమి డిఫరెంట్ సిస్టమ్స్ వచ్చినాయి. బట్ సిన్స్ ద బిగినింగ్ ఆయుర్వేద సైన్స్ అన్చేంజబుల్ సైన్స్, ఇప్పటికి కూడా అన్ఆల్టర్డ్ సైన్స్. అయితే ఇది ప్రజలకు ఎందుకు రీచ్ కాలేకపోయింది? ఎందుకనంటే అమ్మా అంటే ఫాస్ట్ యాక్టింగ్ డ్రగ్స్ యొక్క ఇంపాక్ట్ ఎప్పుడైతే సొసైటీలో చూశారో వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళు చూడట్లేదు. వాళ్ళకి కావాల్సిన ట్యాబ్లెట్ వేసుకుంటే వాళ్ళకి ఆ సిమ్టమ్ తగ్గాల, వెంటనే రిలీఫ్ రావాలి. కానీ బాడీలో ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, దానివల్ల శరీరం మీద అదర్ సిస్టమిక్ ఇంపాక్ట్ ఏంటి అనేది నోబడీ ఈజ్ బాదరింగ్. అందులో కొన్ని డిసీజెస్కి కొంత టైం అవసరం. మనకు బికాస్ ఆఫ్ అవర్ ఓన్ స్ట్రెస్సెస్, వర్క్ షెడ్యూల్, బిజీ ఇంపాక్ట్ వల్ల ఏంటంటే మనం ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలా, తలనొప్పి తగ్గాలా, మనం ఇమీడియట్గా నెక్స్ట్ డ్యూటీకి అటెండ్ అవ్వాలి. కానీ నోబడీ ఈజ్ బాదరింగ్ ఫర్ ద సైడ్ ఎఫెక్ట్స్. దిస్ ఈజ్ వెరీ డేంజరస్. సో ఈ ట్రెడిషన్ ఇంపాక్ట్ వల్ల ఏమైపోయిందంటే ఆయుర్వేదం కొంత మరుగున పడిన మాట వాస్తవం. డెఫినెట్లీ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్. యాజ్ ఏ ప్రొఫెసర్గా నేను చెప్తున్నమ్మా, ఈరోజు కూడా దాదాపు భారతదేశం లోపల 300కు పైగా ఆయుర్వేదిక్ కాలేజెస్ ఉన్నాయి, 60కి పైన స్పెషాలిటీస్ ఉన్నాయి, 24 పైన పీజీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాదాపు 800 మంది పీజీ స్టూడెంట్స్ ప్రతి సంవత్సరము దీని మీద థీసిస్ సబ్మిట్ చేస్తున్నారు. దాదాపు 100కు పైగా పిహెచ్డి రీసెర్చ్ వర్క్, డైరెక్ట్ ఇండైరెక్ట్ రీసెర్చ్ వర్క్ జరుగుతున్నది. మీకు ఇంకొక విషయం చెప్తాను, ఆయుర్వేదిక్ సైన్స్ ఎందుకు డెవలప్ కాలేదు, ఎందుకు మీకు చెప్తే దాదాపు 8 లక్షలకు మందికి పైగా ఆయుష్ డాక్టర్స్ ఉన్నారు, 6,000కు పైగా ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ ఉన్నాయి, కొన్ని 56,000కు పైగా బెడ్ ఆక్యుపెన్సీ ఆయుష్ డిపార్ట్మెంట్స్లో ఉంది. ఇట్లాంటి సైన్స్ వెనకబడడానికి కారణం ఏంటంటే దేర్ మస్ట్ బి ఏ ప్రాపర్ మెడికల్ హెల్త్ పాలసీ. చైనాలో లాగా మనకు ప్రాపర్, ఐ థింక్ ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఆన్ ద ఆయుర్వేదిక్ సిస్టమ్ లేకపోవడం వల్ల అనుకుంటాను. ఎందుకంటే నేను అంటే ఐ డోంట్ వాంట్ టు కంపేర్ విత్ చైనాతో ఎందుకు చెప్తున్నానంటే చైనా లోపల ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఉంది అక్కడ. ఎందుకంటే ఎమర్జెన్సీ డిసీజెస్ దే విల్ బి రెఫర్ టు ఒక చైనీస్ సిస్టమ్ ఆర్ ఆయుర్వేదిక్ సిస్టమ్కు అక్కడికి రెఫర్ చేస్తారు. వన్స్ అక్కడ సాధ్యం కాకపోతే ఇమ్మీడియట్గా చైనీస్ సిస్టమ్కు బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో ఆ కేసెస్ ఆటోమేటిక్గా చైనీస్ సిస్టమ్ వాళ్ళు తీసుకుంటారు. అది ఆ ఇంపాక్ట్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ మనకు చైనాలో ఉంది, మనకు మిగతా ఏ దేశంలో లేదు. మనము నిజానికి వేదాలకి ఆయుర్వేదానికి పుట్టినిల్లు భారతదేశం. ఆయుర్వేదిక్ సైన్స్ మనదని సగర్వంగా చెప్పుకునేటువంటి భారతదేశం లోపల గవర్నమెంట్ పాలసీ
కనుక బాగా ఉంటే మనకు ఖచ్చితంగా వాళ్ళు కూడా నౌ దెర్ ఆర్ సో మెనీ ఏజెన్సీస్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ దిస్, ఇది తప్పకుండా షైన్ అవుతుంది. మనకు గవర్నమెంట్ పాలసీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ను ఇప్పుడు ఆయుష్ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ మనకు డెఫినెట్గా దాని మీద బాగా తర్జనలు భర్జనలు జరుగుతున్నాయి. దాని మీద వేరియస్ సంస్థలు కూడా ఉన్నాయి, దాని మీద మళ్ళీ డిస్కస్ చేద్దామమ్మా. దాని మీద జరుగుతుంది. ఆయుర్వేదము ఈ స్థితి లోపల మనకు డెఫినెట్గా ఇట్లాంటి పాండమిక్ స్థితి లోపల అందరి దృష్టిలోకి కరోనా వ్యాధిని పక్కన పెడితే ఆయుర్వేదం ఒక లైమ్ లైట్లోకి వచ్చింది. ఎస్ సార్. సో ఈ మధ్య కాలంలో నిజంగా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు ఆయుర్వేదం గురించి. అయితే మనకు సైన్స్ కూడా చెప్తుంది ఏంటంటే ఐడియల్ మెడిసిన్ అంటే డెఫినెట్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా ఉండాలి. కానీ అలోపతిలో డెఫినెట్లీ షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ ఆయుర్వేదలో అలా ఏమైనా ఉంటుందా? దీనిలో మంచి ఇది డిబేటబుల్ టాపిక్. ఎందుకంటే అల్లోపతిక్ సైన్స్ అనేటువంటిది బేసికల్గా మనం ఎప్పుడైతే వెన్ వీ కంపేర్ వాట్ ఈజ్ మోడర్న్ మెడిసిన్, వాట్ ఈజ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అనే కంపేర్ చేసినప్పుడు మోడర్న్ మెడిసిన్ ఈజ్ బేస్డ్ ఆన్ మనకేంటంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏంటి, సిమ్టమ్ బేస్డ్. ఆ రోగం ఏంటి, రోగ లక్షణాలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి దోషాల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏంటి, అవి ఏ ధాతువుల్ని ఎఫెక్ట్ చేస్తుంది, అందులో మెటబాలిక్ సిగ్నిఫికెన్స్ కలిగించేటువంటి అగ్ని యొక్క ఇంపాక్ట్ ఏంటి, అది శారీరకమా మానసికమా అనేటువంటి తర్జన భర్జన బేరీజులు చేసేటువంటి శాస్త్రము ఆయుర్వేదిక్. మోడర్న్ సైన్స్ అనేది సైన్స్ అంటే ఒక కాంప్లెక్స్ సిమ్టమ్ యొక్క వేరియేషన్ తీసుకొని ఆ సిమ్టమ్ను సబ్సైడ్ చేసేటువంటి వ్యవస్థ మాత్రమే అల్లోపతిక్లో ఉంది. ఇట్ నెవర్ ఫోకసెస్ ఆన్ క్యూర్ మీద ఎప్పుడు ఫోకస్ చేయదమ్మా. ఆయుర్వేదం అట్లా కాదు, ఇట్ ఫోకసెస్ ఆన్ ద క్యూర్. ఏ దోషాలు ఇన్వాల్వ్ అయినాయి మీకు ఈ ఒక చిన్న క్రిటికల్ అనాలిసిస్ చెప్తానమ్మా. మోడర్న్ మెడిసిన్ ఏంటి ఇది అన్నారు కదా, మోడర్న్ మెడిసిన్ అనేది ఎక్స్పెరిమెంటెడ్ సైన్స్ అమ్మా. ఆయుర్వేదిక్ అనేది ఎక్స్పీరియన్స్డ్ సైన్స్ అమ్మా. ఇది మోడర్న్ మెడిసిన్ సైన్స్ అంటే కాంప్లెక్స్ సిమ్టమ్ యొక్క బేస్డ్, ఇది సిమ్టమ్ బేస్డ్ సైన్స్. తర్వాత ఇంకొకటి చెప్తానమ్మా, అది ఆబ్జెక్టివ్ బేస్డ్. అంటే ఆబ్జెక్టివ్ అంటే దానికి ఒక ఎక్స్రే, ఒక సిటీ, ఒక ఎంఆర్ఐ ఉంటే దాదాపు అంటే నేను ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ మోడర్న్ సిస్టమ్. పేషెంట్ని చూడకుండా ఎంఆర్ఐని చూసి దే డిక్లేర్ ద డయాగ్నోసిస్ అండ్ గివ్ ద ట్రీట్మెంట్. వేరేజ్ ఆయుర్వేదిక్ పీపుల్ ఇది సిమ్టమ్ బేస్డ్ కాబట్టి నాడీ ఎగ్జామిన్ చేసి ఎక్స్రేలో వచ్చినటువంటి గుణాన్ని పేషెంట్ మీద క్రోడీకరించుకొని మన దోష ధాతు అగ్ని అనేటువంటి పరీక్షలు చేసి మనకప్పుడు మనం దీన్ని ఈ ఎవాల్యుయేషన్ పోతారు. అందుకనే మోడర్న్ మెడిసిన్ నెవర్ ఫోకసెస్ ఆన్ క్యూర్, ఆయుర్వేదిక్ ఫోకసెస్ ఆన్ పర్మనెంట్ క్యూర్. ఇది దీనిలో ఉండేటువంటి డిఫరెన్సెస్ అమ్మా. మీకు ఇంకొక విత్ యువర్ పర్మిషన్, మోడర్న్ సైన్స్ ఈజ్ టుడేస్ సైన్స్, ఆయుర్వేదిక్ సైన్స్ ఈజ్ టుమారోస్ సైన్స్. రేపు రాబోయే రోజు ఆయుర్వేదంది, ఈ రోజు మోడర్న్ది. మీరు గుర్తుపెట్టుకోండి, రాబోయే డికేడ్ లోపల దేర్ విల్ బి లాట్ ఆఫ్ చేంజెస్. ద సైన్స్ ఆఫ్ టుమారోస్ ఈజ్ ఆయుర్వేద, ద సైన్స్ ఆఫ్ టుడే ఈజ్ మోడర్న్ మెడిసిన్. నేను ఒక సీనియర్ సైంటిస్ట్గా, ఒక గురువుగా, నేను ఆయుష్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీలో గురువుగా ఉన్నాను. సో నేను నా అనుభవం 33 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆయుర్వేద, మోర్ దెన్ దాట్. దాన్ని నేను ఈ అనాలిసిస్లో మీకు చెప్తున్నటువంటి విషయం అమ్మ. సో మీరు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. జనాలు కూడా షార్ట్ టర్మ్ రిజల్ట్స్ కోసమే వాళ్ళు కూడా అదే కావాలి. కాకపోతే మనకు ఆయుర్వేదంలో అలా లాంగ్ టర్మ్గా కొంచెం చాలా టైం పడుతుంది రిజల్ట్స్కి. సో అది మెయిన్ రీజన్ అంటారా కొంచెం వెనుకబడ్డా? వెల్, ఇప్పుడు మీరు అన్నట్టుగా షార్ట్ టర్మ్ రిజల్ట్స్ కావాలి, మీరు తప్పకుండా పోండి. ఎమర్జెన్సీస్ ఉన్నాయి, ఒక అపెండిసైటిస్ ఉంది, ఎస్ యూ గో ఫర్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్, అపెండిసెక్టమీ చేసుకోండి. హెర్నియా ఉంది, ఎమర్జెన్సీ అండ్ అబ్స్ట్రక్షన్ వచ్చింది, తప్పకుండా దానికి ఇమ్మీడియట్గా పోండి. దానికి యాంటీబయాటిక్స్, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్. అమ్మ మీరు ఇప్పుడు కనుక చూస్తే ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, క్యాన్సరస్ డిజార్డర్స్, డీజనరేటివ్ డిజార్డర్స్, స్పైన్ డిజార్డర్స్, లో బ్యాక్ ఏక్, వీటన్నిటికీ మీరు అలోపతి కూడా ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ ఏమి ఇవ్వదు. ఎమర్జెన్సీ ఏముంది, ఒక గౌటీ ఆర్థరైటిస్ ఉంటే పేషెంట్ విల్ టేక్ డిఫరెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అనాల్సిక్ డ్రగ్స్. అదేమి ఇట్ డజంట్ సాల్వ్ ద ప్రాబ్లమ్, ఇట్ సిమ్టమెటికల్లీ దాన్ని సప్రెస్ చేస్తుంది. ఆయుర్వేదం నేను అదే చెప్పింది, ఇట్ నెవర్ ఫోకస్ ఆన్ అదర్ సిమ్టమ్.
ద రీజన్ ఆఫ్ దట్ పాలిఆర్థరాలజియా, ద రీజన్ ఫర్ ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్కు కారణం ఏంటి, దానికి నిదానం ఏంటి, అది ఎక్కడి వల్ల వచ్చింది, ఫుడ్ హ్యాబిట్స్, డైటా, ఫుడ్, దాని మనం తినే ఆహార పదార్థాలు, విహారాలు, స్ట్రెస్, Lifestyle, మానసిక పరివర్తన, మానసికంగా ఆలోచించేటువంటి విషయాలు. అందరం మన శరీరాన్ని చూస్తాం, మనలో ఉండేటువంటి మానసిక రుగ్మతలు ఏంటివి, ఇవి నోబడి విల్ అనలైజ్ ఇట్. మీకు దీని మీద ఒక మంచి కొటేషన్ చెప్తాను ఫ్రమ్ ఆయుర్వేదిక్ సైన్స్. సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రియ మనః స్వస్థ ఇత్యభిధేయతే. హెల్త్ యొక్క డెఫినేషన్ చెప్పమంటే ఆయుర్వేదంలో ఇది దాదాపు మోర్ దెన్ 5000 years బ్యాక్ కొటేషన్ ఇది. సమదోష, సమధాతు, సమమల అంటే దోషాస్, ప్రొవోకేటెడ్ బయలాజికల్ స్పియర్స్, వెరీ ఇంపార్టెంట్. సమధాతు, టిష్యూలో ఉండేటువంటి డిఫరెంట్ వైటల్ స్ట్రక్చర్ యొక్క స్టెబిలిటీ. మలాస్, ద ఎక్స్క్రీటరీ సిస్టమ్, స్వెట్ అండ్ మనకు డైజెషన్ ఎట్లా అవుతున్నది, తర్వాత మనకు విరేచన కర్మలు ఎట్లా జరుగుతున్నాయి, ఇవి సమదోష సమాగ్నిస్స సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రియ మనః. ఫిజికల్, మెంటల్ స్టెబిలిటీస్. అమ్మా, ఎక్కడైనా సైన్స్ లోపల ఫిజికల్ వెల్బీయింగ్, మెంటల్ వెల్బీయింగ్, స్పిరిచువల్ వెల్బీయింగ్, సోషల్ వెల్బీయింగ్ అని చెప్పగలిగిన శాస్త్రము ఏదైతే ఉందా, అది ఉంటే అది ఓన్లీ ఆయుర్వేదం అని ఘంటాపదంగా చెప్పగలనమ్మా. సో మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు ఆయుర్వేదం అంటే టుమారో సైన్స్ అని చెప్పి. సో ఎందుకు అలా చేంజెస్ ఏమైనా అవుతాయంటారా? రేపొద్దున ఏమైనా చేంజెస్ అవుతాయని మీకు క్లియర్గా తెలుస్తుందా దాని గురించి? లుంబిని, యు ఆర్ డ్రాగింగ్ మీ ఫర్ ద సీరియస్ కాంట్రవర్షియల్ ఎరీనాలోకి మీరు నన్ను తీసుకెళ్తున్నారు. బట్ ఐ విల్ ఆన్సర్ ఫర్ దిస్. నేను చెప్పడం ఏంటంటే, ఇట్స్ మై కాన్ఫిడెన్స్. ఈరోజు ఉండేటువంటి మెడిసిన్ ఏదైతే మోడర్న్ మెడిసిన్ ఉందో దాని లోపల చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్, ఇంట్రికసీస్ ఉన్నాయి. దానిలో శాస్త్రీయ పరంగా చూస్తే కూడా యాంటీబయాటిక్ యొక్క డెవలప్మెంట్ అయితేనేమి, దెర్ ఈజ్ ఏ సెకండ్ జనరేషన్ సెఫలోస్పోరిన్స్, థర్డ్ జనరేషన్ సెఫలోస్పోరిన్స్, ఫోర్త్ జనరేషన్ సెఫలోస్పోరిన్స్, యాంటీవైరల్ డ్రగ్స్, యాంటీ ప్రోటోవల్ డ్రగ్స్. ఓకే, సర్జికల్ పార్ట్ ఈజ్ ఎక్సలెంట్. ఇది ఓకే. ఈ యాంటీబయాటిక్స్ యొక్క డెవలప్మెంట్, యాంటీ ప్రోటోజోవల్, యాంటీమైకోటిక్, ఇట్లాంటి డ్రగ్స్ అన్నీ కూడా మనం తత్కాలంగా ఆ బ్యాక్టీరియాను చంపగలుగుతుంది. ఆ డ్రగ్ ఇచ్చినప్పుడు మరి నోబడీ ఈజ్ బాదరింగ్ ఆ డ్రగ్ ఇవ్వడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్స్ వస్తున్నాయి, లివర్ ఫెయిల్యూర్ వస్తుంది, మనకు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, రెస్పిరేటరీ సిస్టమ్ మీద ఉంటుంది. ఓవరాల్గా ఇంపాక్ట్ ఇమ్యూనిటీని పాడు చేస్తున్నది. ఇది లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో చూస్తే శరీరానికి అది ఇచ్చే బెనిఫిట్ కంటే లాస్ ఎక్కువ చేస్తున్నది. డెఫినెట్లీ ఇట్ హ్యాస్ ఇమ్యూనిట్ అనే రియాక్షన్ ఉంది. దాని ఇంపాక్ట్ను బేరీజ్ వేసుకుంటూ సైడ్ ఎఫెక్ట్ లేని రీతి లోపల మోడర్న్ మెడిసిన్ కనుక ఉంటే డెఫినెట్లీ వి అప్రిషియేట్ ఇట్. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా ఆయుర్వేదంలో ఉంది కాబట్టి నేను ఆయుర్వేదిక్ సైన్స్ ఈజ్ టుమారో సైన్స్ అని చెప్తున్నాను. ఇంకొక మీకు అమ్మ, ఎక్కడ ప్రపంచంలో ఏ సిస్టంలో కూడా మోడర్న్ మెడిసిన్ అంతా న్యూటోనియన్ ఫిలాసఫీ, బయాలజికల్ ఫిలాసఫీ మీద బేస్ అవుతుంది. ఇది క్వాంటమ్ ఫిలాసఫీ మీద ఆయుర్వేదిక్ సైన్స్ డిపెండ్ అయ్యింది. మీకు ఎక్కడైనా ప్రపంచం లోపల సైంటిఫిక్ అథారిటీ విత్ ఏ ఫిలాసఫికల్ టచ్ మోడర్న్ మెడిసిన్లో ఉందా? లేదు. సైంటిఫిక్ పర్స్పెక్టివ్, ఏ ఫిలాసఫికల్ టచ్ ఇవ్వగలిగిన శాస్త్రం ఆయుర్వేదం కాబట్టే నేను ఆయుర్వేదాన్ని టుమారో సైన్స్ అని చెప్పగలుగుతున్నాను. ఓకే. సో ఫిలాసఫీ అన్నారు. ఆబ్వియస్లీ మనం ఎప్పుడైనా సరే మెడిసిన్ అన్నాము అంటే ఫిజికల్గా మనం ఏదైనా జరిగితే మనం మెడిసిన్ యూస్ చేస్తాము. బట్ మెంటల్ వెల్బీయింగ్ కోసం ఏం చేయాలి? ఆయుర్వేదంలో ఏదైనా క్యూర్ ఉందా? అంటే ఎనీ ప్రాబ్లం. ఎస్. ఎందుకమ్మా అంటే ఎప్పుడు కూడా మీరు ఎక్కడైనా పోండి, ఆధునిక శాస్త్రం ఎట్లా చేస్తుందంటే యూ హ్యావ్ అబ్డామినల్ పెయిన్, యూ హ్యావ్ ఏ స్ట్రెస్. వాళ్ళ ఆలోచన పరిధి ఏంటంటే వాళ్ళ సైన్సే అది. వాళ్ళ ఆలోచన పరిధి ఏంటమ్మా అంటే ఈ స్ట్రెస్కి, ఈ ప్రాబ్లంకు మనకు ఫిజికల్గా వచ్చినటువంటి చేంజెస్, దానికి సంబంధించినటువంటి టెస్టులు చేసి ఆ స్ట్రెస్ లెవెల్స్, లేదంటే బ్రెయిన్లో దాని ఇంపాక్ట్ ఉందా, ఎంసీటీ బ్రెయిన్ చేయడము, అవసరమైతే ఎక్స్రే చేయడము,
బయోకెమికల్ మార్కర్స్లో ఏమైనా చేంజెస్ వచ్చినాయా నిర్ధారించడానికి బయోకెమికల్ మార్కర్స్ని తీసుకుంటారు. అది ఓన్లీ ఫిజికల్ పర్స్పెక్టివ్లోనే అసెస్ చేస్తారు. You have a problem related to your work stress. You have to work for 10 to 24 hours continuously. You have family tensions, children. ఇవన్నీ కూడా మానసిక పరివర్తన లోపల బేరీస్ చేయర్ ఎనాలిసిస్. ఎందుకంటే ఒక ఫిజికల్ ఎంటిటీ ప్రాబ్లం నాట్ ఓన్లీ రిలేటెడ్ టు ద ఫిజికల్ ఆస్పెక్ట్స్, మన మెంటల్ ఆస్పెక్ట్స్, స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆల్సో. నేను దీన్ని మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను. స్పిరిచువల్, social aspects, manam where we live with different people, they also play important role. Spirituality of the things where we behave is also important thing. Psychological ante physical aspects kaakundane mental, spiritual, social impacts kuda beri chesi ఆ ఇంపాక్ట్స్ వల్ల ఈ ఫిజికల్ డిసీజ్ యొక్క ఎంటిటీకి రిలేషన్ను అర్థం చేసుకొని ట్రీట్ చేయగలుగుతుంది. కాబట్టే ఆయుర్వేదము నిత్యము, మనకు పర్మనెంటు, అండ్ దిస్ సైన్స్ విల్ ప్రివేల్ ఫర్ ఎవర్ అనేది నా. ఓకే, ఇప్పుడు మనము ప్లాస్టిక్ సర్జరీ గురించి మాట్లాడుకున్నాం, నోస్ రీకన్స్ట్రక్షన్, ఇలాంటి చాలా థింగ్స్ మాట్లాడుతున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది, బట్ స్టిల్ ఇంతకుముందు అంటే ఏన్షియంట్ టైమ్స్లో కూడా, అంటే అప్పటి నుండి ఆయుర్వేదం ఉంది, అప్పుడు ఈ ప్లాస్టిక్ సర్జరీ వాటివి కూడా మన ఆయుర్వేదంలో చేశారు. సో మరి ఆయుర్వేదం యొక్క కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది ప్లాస్టిక్ సర్జరీ అండ్ ఆల్సో ఇంకా సర్జరీ నెక్స్ట్ లెవెల్స్ కూడా ఇంకా చాలా ఉంటాయి కదా? ప్లాస్టిక్ సర్జరీ అనేది అష్టాంగ ఆయుర్వేదం లోపల శల్యతంత్రలో మీకు ఇంతకుముందు చెప్పాను. శల్యతంత్ర సర్జికల్ స్పెషాలిటీ అనేది ఒకటి ఆల్రెడీ ఉంది. అనాదిగా మీరు గనక శల్యతంత్రను టెక్నికల్ ఆస్పెక్ట్లో చూస్తే 1450 డ్రగ్స్, 7000 డ్రగ్ కాంబినేషన్స్, 520కి పైగా మేజర్ ఆపరేషన్స్ లైక్ లాపరాటమీ, క్రేనియాటమీ, చెస్ట్కి సంబంధించినవి, ఆర్థోపెడిక్, మర్మకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ అన్నీ చెప్పి 20 సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్, 101 బ్లంట్ ఇన్స్ట్రుమెంట్స్, స్టెరిలైజేషన్ ప్రాసెస్, అవసరమైతే ఇన్స్ట్రుమెంట్ యొక్క నెంబర్ మార్చుకునేటువంటి పర్మిషన్, తర్వాత ప్రీ ఆపరేటివ్ అసెస్మెంట్, పూర్వకర్మ, ప్రధాన కర్మ, పశ్చాత్ కర్మ అనేటువంటి, అంటే ప్రీ ఆపరేటివ్, ఆపరేటివ్, పోస్ట్ ఆపరేటివ్, సెలెక్షన్ ఆఫ్ ద పేషెంట్, డయాగ్నోసిస్ ఆఫ్ ద పేషెంట్, కన్ఫర్మేషన్ ఆఫ్ ద డిసీజ్, ఇవన్నీ కూడా నేను మోడర్న్ సైన్స్ నుండి మాట్లాడట్లేదమ్మా. ఇవన్నీ కూడా సుశ్రుత సంహిత లోపల ద ఫాదర్ ఆఫ్ యాన్షియంట్ సర్జరీగా ప్రపంచవ్యాప్తంగా అందరి చేత ఆమోదింపబడినటువంటి వ్యక్తి సుశ్రుతుడు. ఈ సుశ్రుతుడు మీరు అన్నట్టుగా ప్లాస్టిక్ సర్జరీ మీద ఆయన ఫోకస్, జనరల్ సర్జరీ కాదు, నేను ఇవన్నీ చెప్పిన జనరల్ సర్జరీ. ప్లాస్టిక్ సర్జరీలో మీరు ఆశ్చర్యపోతారు, 3000 సంవత్సరాల క్రితము నోస్ పోతే నోస్ రిప్లేస్మెంట్, రైనోప్లాస్టీ, లిప్ రిపేర్, ఇయర్ లోబ్ రిపేర్, గ్రాఫ్టింగ్లో నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానమ్మా. గ్రాఫ్టింగ్ అంటే స్కిన్ను తొడ నుంచి వెళ్ళి తీసి ఒక చోట వేయడాన్ని గ్రాఫ్టింగ్ అంటారు. దీనిలో ఆటోగ్రాఫ్టింగ్ అని, హెట్రోగ్రాఫ్టింగ్ అని డిఫరెంట్ గ్రాఫ్టింగ్స్ ఉన్నాయి. ఈ గ్రాఫ్టింగ్కు చాలాసార్లు ఫెయిల్ అయ్యేటి ఏంటంటే మళ్ళీ గ్రాఫ్ట్ చేసిన స్కిన్కి న్యూట్రిషన్ సప్లై, బ్లడ్ సప్లై ఉండదు. సుశ్రుతుడు 3000 సంవత్సరాలకు క్రితమే దాన్ని పెడికిల్తో సహా గ్రాఫ్ట్ చేస్తే, బ్లడ్ సప్లైతో సహా మనం గ్రాఫ్ట్ చేస్తే మనకు సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వస్తుంది. ఇది నాసోప్లాస్టీ, రైనోప్లాస్టీ, లిప్ రిపేర్స్, తర్వాత నుదుటి మీద ఉండేటువంటి డిఫరెంట్ రిపేర్స్, ఐలిడ్ రిపేర్స్, వీటన్నిటి మీద కూడా ఆయన సర్జికల్ టెక్నిక్స్ డిస్క్రైబ్ చేశాడు. ఇది మీకు ఒక చిన్న స్టోరీ కూడా చెప్తాను. బ్రిటిష్ ఇన్వేజన్ లోపల 1750 అరౌండ్ దట్ పీరియడ్, వన్ ఆఫ్ ద బ్రిటిష్ డాక్టర్, ఇక్కడ మనకొక పాటర్, కుమ్మరివాడు, అంటే హూ ఈజ్ హిజ్ ఫ్యామిలీ ట్రెడిషన్ ఈజ్ అ సర్జన్. ఆయన ప్లాస్టిక్ సర్జరీలో అతను ఆ ప్రొఫెషన్ ఏమో వృత్తి ప్రవృత్తి. సో బై నేచర్ ఆఫ్ హిజ్ ప్రాక్టీస్ తరతరాలుగా వచ్చేటువంటి ఈ నేసల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీలో పెడికల్ గ్రాఫ్టింగ్ను చేసినటువంటి ప్రొసీజర్ వాజ్ డాక్యుమెంటెడ్. మనం చెప్తే ఇది భాస్కర్ రావు టెక్నికో లేదా ఆయుర్వేదిక్ డాక్టర్గా చెప్పారనుకుంటా. ఇట్ వాజ్ డాక్యుమెంటెడ్ బై ఏ బ్రిటిష్ డాక్టర్. ఇట్ ఈస్ దేర్ ఇన్ ప్లాస్టిక్ సర్జరీ. అందుకే సుశ్రుతుడు ద ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ.
ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఆదరణ వచ్చిందంటే ఇవన్నిటి వల్ల ఈ టెక్నిక్స్ మనకు ఎప్పటి నుండో ఉన్నాయి. సో వి లాస్ దట్ ఛానల్. సో అది మనం అక్కడి నుంచి మనం రివైవ్ చేసుకుంటూ గవర్నమెంట్ పాలసీస్, ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ పాలసీ చాలా బాగుందమ్మా. ఆయుర్వేదం లోపల డెఫినెట్గా వీ హ్యావ్ ఏ స్కోప్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ నాట్ ఓన్లీ ఇన్ మెడిసిన్, సర్జరీ, అదర్ స్పెషాలిటీస్లలో కూడా డెవలప్ కావడానికి ఆస్కారం ఉందమ్మా. ఓకే, ఆబ్వియస్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతుంది, ఇంకా అవుతుంది. కాకపోతే ఆయుర్వేదం అనేది చేంజింగ్ టైమ్స్తో పాటు ఎలా అడాప్ట్ చేసుకుంటుంది అసలు? గుడ్. ఆయుర్వేదిక్ సైన్స్ కూడా ఇప్పుడు ఏంటమ్మా అంటే ఇది నేషనల్ హెల్త్ పాలసీ. మీరు ఒక చిన్న విచిత్రం చూస్తే ఈరోజు ఆయుర్వేదము అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొంది ఫేమస్ అవుతుందంటే దానిలో ఉండేటువంటి హర్బ్స్, థెరాపెటిక్ వాల్యూసు, దానిలో ఉండేటువంటి పంచకర్మలు. మీకు ఇంకొక చిన్న అంటే మీరు ఐ థింక్ ఇట్స్ లాఫెబుల్ ఏం కాదు, మెడికల్ డిపార్ట్మెంట్ కంటే టూరిజం డిపార్ట్మెంట్ ఆయుర్వేదానికి ఎక్కువ సేవ చేస్తున్నది. ఎందుకంటే ఇంటర్నేషనల్గా టూరిస్టులు వచ్చే వాళ్ళందరూ చాలామంది కూడా మాకు ఆయుర్వేదిక్ పంచకర్మ కావాలి, ఆయుర్వేదిక్ థెరాపెటిక్స్ కావాలి, ఆయుర్వేదిక్ థెరాపెటిక్ వాల్యూస్ ఉండేటువంటి రసాయన చికిత్స, వాజీకరణ చికిత్స మాకు కావాలి అని కొన్ని వేల మంది, లక్షల మంది ఇంటర్నేషనల్ టూరిస్ట్ వస్తున్నారు. ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్ ఈజ్ మెయిన్లీ ఫోకసింగ్ ఎస్పెషల్లీ ఇన్ కేరళ, సౌత్ ఇండియా లోపల దాని ఫోకస్ బాగా జరుగుతుంది. ఈ విషయాన్ని గ్రహించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్, ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ద డెవలప్మెంట్ అమ్మా. ఇది డెఫినెట్గా డెవలప్ అవుతుంది. ఇంకొకటి ఏంటమ్మా అంటే ఇప్పుడు దీన్ని ర్యాపిడ్గా డెవలప్ చేయడానికి మనకు సెంట్రల్ గవర్నమెంట్ లోపల NRHM, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, ఇది పార్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీని కింద వాళ్ళు కొన్ని ఇప్పుడు మీరు అన్నట్టు శాస్త్రీయ విశ్లేషణ ఎలా చేయాలి, థెరాపెటిక్స్, ఒక డ్రగ్ ఉంది, ఒక కాంపౌండ్ డ్రగ్ ఉంది, ఒక ప్రొసీజర్ ఇన్ ఆయుర్వేద ఉంది. దీన్ని సైంటిఫిక్ బయాస్ లోపల సైంటిఫిక్ డాక్యుమెంటేషన్ చేయడానికి CCRAS అనేటువంటి సంస్థ ఉంది, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్. అట్లాంటిది ICMR అనేటువంటి సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, CSIR, సెంట్రల్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేటువంటి సంస్థ 34 విభాగాలలో మనకు ICMR ఇవన్నీ వస్తాయి. రీసెర్చ్ ఓరియంటెడ్, డాక్యుమెంటేషన్, పబ్లికేషన్. మనము ఒక కంటెంట్ను శాస్త్రీయ దృక్పథంతో ఎలా చెప్పాలి, దాన్ని ఎలా చేస్తే డాక్యుమెంట్ చేయగలము, ఈ విషయాలన్నీ ప్రజెంట్ టెన్యూర్ లోపల ఈ అన్ని విభాగాలు CSIR అయితేమి, ICMR అయితేమి, CCRAS అయితేనేమి, సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్ NRSS స్కీమ్ కింద జరిగేటువంటి వర్క్స్ ఇవన్నీ కూడా ఫాస్ట్, ర్యాపిడ్ అయితే కొంత ఇంటెన్సిఫై చేయాల్సినటువంటి అవకాశం ఉంది. ఇంటెన్సిఫై చేస్తే అమ్మ ఒక విషయం, ఆయుర్వేదాన్ని శాస్త్రీయ సైన్స్ అంటే శాస్త్రీయమా కాదా అన్నారు. శాస్త్రీయం అని చెప్పడానికి మనకు డాక్యుమెంటేషన్ అవసరం. డాక్యుమెంటేషన్ అంటే దాన్ని పబ్లికేషన్ చేయించగలగాలి. పబ్లికేషన్ను కూడా శాస్త్రీయ విధి విధానాలు, సింగిల్ బ్లైండ్ స్టడీస్ అంటారు, డబుల్ బ్లైండ్ స్టడీస్ అంటారు, రివర్స్ ఫార్మకాలజికల్ స్టడీస్ చేయాల్సి ఉంటాయి. ఇవన్నీ వర్క్స్ కూడా ప్రజెంట్గా ఆయుర్వేదంలో జరుగుతున్నది. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టే ఆయుర్వేదం నిలబడగలుగుతున్నది. దీన్ని ఇంటెన్సిఫై చేస్తే శాస్త్రీయంగా కూడా మనం ఆయుర్వేదాన్ని ఒక ఇంత ఎత్తులో చూడగలం. ఇంకొక విషయం చెప్తానమ్మా, ఎందుకు చెప్తానంటే సైంటిఫిక్ ఆస్పెక్ట్ అన్నారు కదా, నేను దాదాపు 12 కంట్రీస్ వెళ్ళాను, 25 రీసెర్చ్ పబ్లికేషన్స్ చేశాను. ఐఎమ్ ఆథర్ ఆఫ్ మోర్ దెన్ 5 బుక్స్. అండ్ నౌ ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఏ గురు, దట్ ఈస్ డిఫరెంట్. నేను ఒకసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజెంటేషన్ ఒక చోట, ఇఫ్ ఐఎమ్ రైట్, యూరోప్లో చూస్తున్నాను. అక్కడ ఐ మెట్ ఏ కన్సల్టెంట్ ఫర్ ఇండియా, రంజిత్ రాయ్ చౌదరి, ఏ మ్యాన్ వెల్ వర్స్డ్ ఇన్ ఆయుర్వేద. హీ వాజ్ ప్రెజెంటింగ్ అండ్ డిస్కసింగ్ ఏ డిబేట్ రిగార్డింగ్ ఆయుర్వేద. అక్కడే టాపిక్ ఏమొచ్చిందంటే ద ప్రజెంట్ మోడర్న్ ప్రోటోకాల్, రీసెర్చ్ ప్రోటోకాల్, అది ఆయుర్వేదానికి ఏ విధంగా సూట్ అవుతుంది. ఒక వ్యక్తి వేసుకున్నటువంటి సూటు, ఒక జాకెటు, మనకు ఇంకొక వ్యక్తికి అదే జాకెట్ మీరు వేసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆ సూటును మనకు అనుగుణంగా, మన శరీరానికి అనుగుణంగా ఫిట్ చేసుకోవాలి.
ఆ సైజెస్ తగ్గించుకోవడమా పెంచుకోవడమా మన శరీరానికి అనుగుణంగా మార్చుకోవాలి. మా దగ్గర మోడర్న్ గ్యాడ్గెట్స్ ఉన్నాయి, వీ హ్యావ్ ఏ రీసెర్చ్ మోడర్న్ ప్రోటోకాల్, మీరు వేసుకోండి ఆ సూట్ అని అంటే దట్ నెవర్ ఫిట్స్ ఫర్ ఆయుర్వేద. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఎట్ నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్. అమ్మా, ఈ మోడర్న్ రీసెర్చ్ ప్రోటోకాల్ should be curtailed, should be retailored to the requirements of Ayurveda for the definite propagation and scientificity-ని ప్రూవ్ చేయడానికి అనుగుణంగా రంజిత్ రాయ్ దేశాయ్ గారు చెప్పినటువంటి విధి విధానాలకు అనుగుణంగా రీసెర్చ్ ప్రోటోకాల్ను ఆయుర్వేదం మార్చుకుంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ద్విగుణీకృతమై రేపటి సైన్స్గా రూపాంతరం చెందుతుంది అనడం లోపల సందేహం లేదమ్మా. సో మరి ప్రజెంట్ సినారియోలో ఆయుర్వేదం రోల్ ఎలా ఉందంటారు? అంటే మనకు కొత్త కొత్త డిసీజ్ ఇప్పుడు కోవిడ్ పాండమిక్ ఉంది, అండ్ మళ్ళీ వైట్ ఫంగస్, బ్లాక్ ఫంగస్, ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా చాలా వస్తున్నాయి. సో ఆ విషయాలలో మరి ఆయుర్వేదం రోల్ ఎలా ఉంటుందంటారు? ఇది మోడ్రన్ సైన్స్ నేను ఇంతకుముందే చెప్పాను. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రజెంట్ పాండమిక్ సిచ్యువేషన్, ఇది గ్లోబల్ పాండమిక్, 147 దేశాలకు పైగా కొన్ని కోట్ల మంది ప్రజలను ఎఫెక్ట్ అయ్యి ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ కాబడి ఎండీమిక్గా ఉంది, పాండమిక్గా ఉంది, ఎపిడమిక్ అయిపోయింది, ఇన్ఫో ఎపిడమిక్ అయిపోయి 147 దేశాలను దాటింది. మరి ఏంటిది? ఇవన్నీ వైరస్ స్ప్రెడ్ ఎక్కడవుతున్నది? మనము మొన్నటి వరకు ఏమన్నారు, ప్లాస్మా థెరపీ అన్నారు, తర్వాత ఏమన్నారు, రెమ్డెసివిర్ థెరపీ చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నారు, తర్వాత వ్యాక్సిన్ డెవలప్మెంట్ వచ్చింది, వ్యాక్సిన్ చాలా ఫాస్ట్ ట్రాక్ విధానంలో చేశారు, వచ్చింది 70-80% వరకు యాంటీబాడీస్ ఉన్నాయన్నారు. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ మోడర్న్ సైన్స్లో. బట్ ఇది ఏది కూడా మీరన్నట్టు వైరల్ డెవలప్మెంట్ను ఆపగలిగేది కానీ తద్వారా వచ్చేటువంటి ఫంగల్ డెవలప్మెంట్, బ్లాక్ ఫంగస్, బ్లూ ఫంగస్, డిఫరెంట్ కలర్ ఫంగస్ వస్తున్నాయి. అమ్మ, ఇవన్నీ మీరు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఆల్ దీస్ డిసీజెస్ ఆర్ కోరిలేటెడ్ విత్ ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ స్టేటస్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. మన లోపల రోగ నిరోధక శక్తి తగ్గడం చేత ఈ వ్యాధులన్నీ వస్తున్నాయి. అండ్ వీ షుడ్ ఎయిమ్ ఫర్ ఇంప్రూవింగ్ ద ఇమ్యూనిటీ, వీ షుడ్ ఎయిమ్ ఫర్ ఇంప్రూవింగ్ అవర్ వైటాలిటీ. దీనికి మనము ఇంతకుముందు చెప్పినట్టుగా అష్టాంగ ఆయుర్వేదంలో రసాయన చికిత్స, ఇమ్యూనిటీ బూస్టింగ్, ఇమ్యూనిటీ మాడిఫైయింగ్ ఏజెంట్స్ లైక్ చాలా డ్రగ్స్ ఉన్నాయమ్మా. అది ఇండివిజువల్కు అనుగుణంగా మనము గనక ఇమ్యూనిటీని పెంచుకోగలిగి ఉంటే మనకు తద్వారా వచ్చే వైరల్ రెప్లికేషన్, దాని కాంప్లికేషన్, ఫంగల్, బ్లాక్, వైట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవన్నిటిని కూడా కట్టేల్ చేయగలం. మనము ఆ ఫంగస్కి ఎగనెస్ట్గా కాదు, ఫంగస్ రాకుండా ఏం చేయాలి? ఫంగస్ రావడానికి 101 కారణాలు ఉన్నాయి. అవి ఐసీయూలో ఉన్న వాళ్ళకి వస్తుంది, డయాబెటీస్ ఉండే వాళ్ళకి వస్తుంది, ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ పేషెంట్కి వస్తుంది, స్టీరాయిడ్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకు పాపం ఇవన్నీ దే ఆర్ ఎఫెక్టింగ్. ఇవన్నిటికీ ఎఫెక్ట్ కాకుండా ఇమ్యూనిటీని మెయింటైన్ చేస్తూ, ఇమ్యూనిటీ కాంప్రమైజ్డ్ కండిషన్లో ఇమ్యూనిటీని మెయింటైన్ చేస్తే కొత్త వ్యాధులు, ఫంగస్ వ్యాధులే కాదు, రాబోయే కొత్త వ్యాధులకు కూడా మీరు ఆయుర్వేదిక్ని ఇంటిగ్రేటెడ్ సైన్స్ చేసుకుంటే దీనికి సొల్యూషన్ భారతదేశంలో మనము అందరం కలిసి చేయాలమ్మా. నేను ఓన్లీ ఆయుర్వేదిక్ సైన్సే చేస్తుందని చెప్పాను. మోడర్న్ సైన్స్, ఆయుర్వేదిక్ సైన్స్ అండ్ అదర్ బయాలజికల్ సైన్సెస్ని మనము క్రోడీకరించి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్, ఇది గోల్డెన్ ట్రయాంగిల్ అప్రోచ్ అంటారమ్మా. గోల్డెన్ ట్రయాంగిల్ అప్రోచ్ అంటే అమ్మా మోడర్న్ మెడిసిన్, ఆయుర్వేదిక్ మెడిసిన్, తర్వాత బయోకెమిస్ట్రీ, ఇమ్యునోకెమిస్ట్రీ, హిస్టోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఇవన్నిటిని కలిపి వీటినన్నిటిని ఒక క్రోడీకరించి ఒక ట్రయాంగిల్ రూపకంగా దాని బెనిఫిట్ తీసుకుంటే మనము మన భారతదేశము ఈ అన్నిటి సొల్యూషన్స్కు ఒక వే అవుట్ చూపెట్టిన వాళ్ళం అవుతాం. సో ఈ డిసీజెస్ మాత్రమే కాకుండా కొన్ని ఇంక్యూరబుల్ డిసీజెస్ ఉంటాయి, లైక్ క్యాన్సర్ కానీ, హెపటైటిస్ బి కానీ. సో వాటి విషయంలో ఆయుర్వేద ఎలా హెల్ప్ అవుతుంది మరి? ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ డిబేటింగ్ ఆస్పెక్ట్ అమ్మా. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మీరు అన్నట్టు హెపటైటిస్ బి కానీ, క్యాన్సర్ కానివ్వండి, క్రానిక్ ఇమ్యునలాజికల్ డిజార్, పాలిఆర్థరైటిస్, రొమటైడ్ ఆర్థరైటిస్, మీ కంటిన్యూటీ బహుశా ఇదేనేమో, రొమటైడ్ ఆర్థరైటిస్లో ఇవన్నీ కూడా మనం సొల్యూషన్స్ ఏం చెప్తుంది?
ఇప్పుడు హెపటైటిస్ బి వచ్చింది, హెపటైటిస్ సి వచ్చింది. దానికి మొన్నటి వరకు కొన్ని లక్షల మంది సఫర్ అయ్యారు వ్యాక్సిన్ వచ్చే వరకు. మనందరము హెపటైటిస్ బి మనం షాన్వాక్ కానీ ఎంజిరెక్స్ బి కానీ వ్యాక్సిన్ వేసుకుంటే తప్ప దాని నుంచి మనకు ప్రొటెక్షన్ లేదు. అంతకు ముందు వరకు హెచ్ఐవి ఎయిడ్స్ సంబంధించినటువంటి దాంతో సఫర్ అయ్యాం. ఇప్పుడు క్యాన్సర్, ఇప్పుడు మెయిన్ ఫోకస్, మెయిన్ కాజిటివ్ ఫ్యాక్టర్ ఫర్ ద డెత్ గ్లోబల్గా క్యాన్సర్. వీటన్నింటికి కూడా ఆయుర్వేదంలో సొల్యూషన్ ఉందని చెప్పగలను. ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. నేను ఎందుకంటే ప్రజెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సీనియర్ సైంటిస్ట్గా, ఒక సీనియర్ రిటైర్డ్ ప్రొఫెసర్, వైస్ ప్రిన్సిపాల్గా హెపటైటిస్ బిలో నేను 4 సార్లు జపాన్కి వెళ్ళడం జరిగింది. దాని లోపల వన్ కాంబినేషన్ విచ్ డ్రాగ్డ్ మై అటెన్షన్ ఈస్ ఫిలాంథస్ అమారస్ అనేటువంటి డ్రగ్, ఆండ్రోగ్రాఫిస్ పానిక్యులేటా అనేటువంటి డ్రగ్ కాంబినేషన్స్, ఇంకా కొన్ని డ్రగ్ యొక్క కాంబినేషన్ లోపల నేను ఒసాకాలో, టోక్యోలో, క్యోటోలో ప్రజెంటేషన్స్ ఇచ్చాను. ఇట్ హ్యాస్ సైంటిఫికలీ డాక్యుమెంటెడ్ టు స్టాప్ ద విరిలిటీ. వైరస్ యొక్క హెపటైటిస్ బి వైరస్ను గ్రోత్ను ఆపుతుంది, వైరస్ యొక్క రెప్లికేషన్ని తగ్గిస్తున్నది. 9 months కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే వైరస్ యొక్క గ్రోత్ను దాదాపు 47 మందికి ఇవ్వడం జరిగింది. 32 మందికి పైగా హెపటైటిస్ బి 0కి తీసుకురాగలిగినాం. కాకపోతే అందరి లోపల ఏదైతే పాజిటివిటీ ఉందో దాన్ని నెగటివిటీ ఆస్పెక్ట్లోకి రావట్లేదు. ఇక్కడ కారణం ఏంటమ్మా అంటే, ఇఫ్ ఏ సింగిల్ వైరల్ బాడీ ఈజ్ లెఫ్ట్ ఇన్ ద బ్లడ్, అది పాజిటివిటీని చూపెడుతుంది. అమ్మ, ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వైరల్ యొక్క ప్రజెన్స్ కొన్ని మిలియన్స్ శరీరంలో దాటినప్పుడు హెపటైటిస్ బిలో ఫైనల్గా ఏంటమ్మా అంటే, దే ఆర్ గోయింగ్ టు టర్న్ ఇన్ టు సిర్రోటిక్ లివర్ ఆర్ క్యాన్సర్ లివర్ కింద రూపాంతరం చెందుతుంది. వన్స్ యూ స్టార్ట్ యూజింగ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్, ఐఎమ్ డామ్ షూర్ ఇట్ ప్రివెంట్స్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ సిర్రోసిస్ కానీ క్యాన్సర్ లివర్ రాకుండా చేస్తుంది. తర్వాత మీరు అడిగినట్టుగా ఈ క్యాన్సర్లో కూడా అమ్మా, మీరు క్యాన్సర్ లోపల మనకు రేడియోథెరపీ ఉంది, కీమోథెరపీ ఉంది, తర్వాత స్టెమ్ సెల్ యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది, తర్వాత డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ గోల్డ్ స్టాండర్డ్లో వచ్చినాయి. నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్, మై ఫ్రెండ్స్, ఆంకాలజీ ఫ్రెండ్స్, మోడర్న్ ఆంకాలజీ సర్జన్స్కి నేను మై సజెషన్ ఈస్, వై కాంట్ యూ స్టార్ట్ ఆయుర్వేదిక్ రెజిమిన్ సైడ్ బై సైడ్ వితౌట్ ఇంటర్ఫీరింగ్ యువర్ కీమో రేడియోథెరపీ, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇవన్నీ ఉంది. మీరు విత్ ద ఎక్స్పర్ట్స్ ఆఫ్ ఆయుర్వేద, if you add up certain Ayurvedic drugs, the recovery of the cancer patient would be definitely faster. The further complications related to the cancer will be minimized. And the recovery, టోటల్గా తొందరగా 9 నెలలలో రికవరీ అయ్యేది మనకు 2-3 నెలల్లో రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రాబ్లం చిన్నదైనా పెద్దదైనా ఫస్ట్ అలోపతికి వెళ్ళాలా లేదా ఆయుర్వేదకి వెళ్ళాలా అని చెప్పేసి డౌట్స్ ఉంటాయి. సో అప్పుడు మనం ఎలా డిసైడ్ అవ్వాలి? అమ్మ, ఇక్కడ ఆధునికంగా మోడర్న్ మెడిసిన్ ఉంది, ఆయుర్వేదం ఉంది, అదర్ రికగ్నైజ్డ్ మెడికల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు మీరు తప్పకుండా ఆధునిక శాస్త్రం యొక్క హెల్ప్ తీసుకోండి. మై సజెషన్, వెన్ దెర్ ఈజ్ ఎ క్రానిక్ ప్రాబ్లమ్, ఇంతకుముందు చెప్పినట్టు ఆర్థరైటిస్, లివర్ డిజార్డర్స్, జాండీస్ సంబంధించినటువంటివి, క్యాన్సర్స్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్స్, పైల్స్, ఫిస్టులా, వీటిలో అద్భుతమైనటువంటి ఆయుర్వేదిక్ చికిత్సలు ఉన్నాయి. ఎమర్జెన్సీ, సర్జికల్ ఆస్పెక్ట్స్, అక్యూట్ మేనేజ్మెంట్స్, మీరు ఏది ఉన్నా కూడా మీరు తప్పకుండా ఆధునిక బెనిఫిట్స్ తీసుకోండి, మోడర్న్ సైన్స్ యొక్క బెనిఫిట్స్ తీసుకోండి. క్రానిక్ డీజనరేటివ్ డిజార్డర్స్కి మీరు ఆయుర్వేదానికి రండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఈరోజు కూడా మీరు సర్జరీ గురించి మంచి ప్రశ్నలు వేశారు కదా. సర్జరీలో ప్రోక్టాలజీ అనేది మోడర్న్ సర్జరీలో ఒక సూపర్ స్పెషాలిటీ వింగ్. ప్రోక్టాలజీ లోపల ఈరోజు కూడా హై యానల్ ఫిస్టులాస్, కాంప్లెక్స్ ఫిస్టులాస్, హార్షూ షేప్డ్ ఫిస్టులాస్, ఇవన్నీ కూడా ఇన్క్యూరబుల్ బై ద మోడర్న్ సర్జరీ డిపార్ట్మెంట్. వాటికి సుశ్రుతుడు అడ్వకేట్ చేసినటువంటి క్షారసూత్ర విధానము, ఇది ఏ మెడికేటెడ్ సిటాన్ అండర్ షార్ట్ జనరల్ కానీ స్పైనల్ ఎనస్థీషియాలో వి ప్రోబ్ అండ్ అప్లై టు ద ఫిస్టులార్ ట్రాక్స్. దాని మీరు ఏంటంటే దానిలో హిస్టోపెథలాజికల్ స్టడీస్ జరిగాయి. కాంప్లెక్స్ ఫిస్టులాస్, హైయానల్ ఫిస్టులాస్లో ఫిస్టులాటమీ, ఫిస్టులెక్టమీ లేకుండా, రికరెన్సెస్ లేకుండా, స్పింక్టర్ ఇంటిగ్రిటీకి ఎట్లాంటి డ్యామేజ్ లేకుండా
క్షారసూత్రము ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత కూడా ధృవీకరింపబడ్డది. కోల్ ఆఫ్ ప్రోక్టాలజీ ఏ మోడర్న్ టెక్స్ట్ లోపల అఫీషియల్గా క్షారసూత్ర విధానము హై యానల్ కాంప్లెక్స్ ఫిస్టులాలో ద బెస్ట్ పారాసర్జికల్ ప్రొసీజర్ అనేటువంటి విధి విధానము చెప్పబడ్డది. అమ్మ ఇక్కడ విచిత్రం బాధ ఏంటంటే మాకు అంటే ఒక మోడర్న్ యూరోప్ బుక్ లోపల ఆయుర్వేదిక్ టెక్నిక్ ఎంటర్ అయితే మన భారతీయులు యాక్సెప్ట్ చేస్తారు. అక్కడ మనకు ఆస్ట్రేలియాలో మెల్బర్న్ లోపల సుశ్రుతుడి స్టాచ్యూ పెట్టారు. నేను హ్యావ్ విట్నెస్డ్ ఆ స్టాచ్యూ సుశ్రుతుడి. ఇండియాలో ఎన్ని ఇన్స్టిట్యూషన్లో సుశ్రుతుడి స్టాచ్యూ ఉంది? మెల్బర్న్లో నేను చూసేసి ఆశ్చర్యపోయాను. అంటే ఎందుకు చెప్తున్నానమ్మా అంటే ఇది ఎవరైతే ఎదుటి వ్యక్తి బయటి దేశాల ఆయుర్వేదం గురించి గొప్పతనం చెప్తే తప్ప మనం రికగ్నైజ్ చేయట్లేదు. ఇది ఆయుర్వేద శాస్త్రము భారతదేశంకి మన దేశాల్లో పుట్టిన సైన్స్. సో ఈ సైన్స్ను మనం రికగ్నైజ్ చేయాలా, మనం వ్యాలిడిటీ ఇవ్వాలి. సో డెఫినెట్లీ దాని ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయుర్వేదాన్ని మనం బావుట ఎగరవేస్తాం. సో ప్రజెంట్ మన ఇండియాలో ఎంత % ఆయుర్వేదం ప్రాక్టీస్లో ఉందంటారు? ఆయుర్వేదం యొక్క ప్రాక్టీసు మనం పుట్టినప్పటి నుంచి, మీరు పుట్టినప్పటి నుంచి మీకు తెలిసి తెలియకుండానే వస కొమ్ముతో స్టార్ట్ చేసి అశ్వగంధ, గుడుచి, తిప్పతీగ, మిరియాలు, పిప్పళ్ళు ఇవన్నీ కూడా మీకు తెలిసి తెలియకుండానే మీరు ఆయుర్వేదం తీసుకుంటారు. ప్రెగ్నెన్సీ ఉండే సమయం లోపల సౌభాగ్య శుంఠి అనేది చాలామంది తెలియకుండానే వాడతారు. అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్ను మనకు ప్రివెంట్ చేస్తుంది. ద పర్సెంటేజ్ వైజ్గా చూస్తే 60 to 80% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ ఆర్ యూజింగ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఆర్ హర్బల్ మెడిసిన్స్. ఇది వాళ్ళకు కూడా తెలియదు. మన వంటిల్లే ఆయుర్వేదిక్ మెడిసిన్కు పుట్టిల్లు. మన వంటింట్లో ఉండేటువంటి పిప్పళ్ళు, మిరియాలు, పట్ట, ఆకు ఇవన్నీ కూడా మనకు డైజెస్టివ్, స్టిమ్యులెంట్, యాంటీవైరల్, హరిద్ర, పసుపుకి ఇప్పుడు ఈరోజు యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నట్టు, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నట్టు ఇప్పుడు పసుపు ఇప్పుడు ఉండే వైరస్ ఇంప్లికేషన్స్లో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నది. సో ఇట్లాంటివన్నీ మనకు తెలిసి తెలియకుండా ఉంది. ఆయుర్వేదం అనేది మనకు తెలియకుండానే 60 to 70% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ వాళ్ళు వాడుతున్నారు. దాని సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ దాని లోపల తగిన విధంగా మీరు ఆయుర్వేదిక్ డాక్టర్ల యొక్క సూపర్విజన్ ఉన్నప్పుడు దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేదము తప్పకుండా మేలు చేస్తుంది. అంటే మనకు తెలుసు అయినా కూడా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ మనము మెడిసిన్నే తీసుకుంటూ ఉంటాము. అలోపతి మెడిసినే తీసుకుంటాం, చిన్న జలుబు అయినా లేదంటే దగ్గు ఇలాంటివి ఏదైనా కూడా. ఎందుకనాలా అసలు? రైట్ అమ్మా. ఇది ఏంటంటే అమ్మా అంటే యు ఆర్ టైం బౌండెడ్, స్ట్రెస్ బౌండెడ్, అండ్ నెక్స్ట్ 1 అవర్లో మీరు మీ ఎన్టీవీ స్టూడియోలో ఉండాలా. మీ తలనొప్పి నోబడి బాదర్స్. సో ఇట్లాంటివి అంటే సో మెనీ మేము 1 అవర్ తర్వాత హాస్పిటల్లో ఉండాలి. వీఆర్ టెంప్టెడ్ ఇమ్మీడియట్గా మేము ఆ ట్యాబ్లెట్ వేసుకొని పోవాలి. మీకు బేసికల్గా జనరల్ కామన్ పీపుల్కి వాళ్ళకి దాని ఇంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ తెలియదు. సో మై సజెషన్ ఈస్ ఎమర్జెన్సీ ఉంటే వాడడంలో దానికి స్టిపులేటెడ్ పీరియడ్లో వాడితే పర్వాలేదు. కంటిన్యూస్గా డిస్ప్రిన్ మాత్రల్ని, పారాసిటమాల్ మాత్రల్ని, డైక్లోమాల్ మాత్రల్ని, పెయిన్ కిల్లర్స్ని వాడకండి. ఇది కిడ్నీ ప్రాబ్లంకు ఈరోజు క్రానిక్ కిడ్నీ డిజార్డర్స్, ఫెయిల్యూర్స్ వస్తున్నాయంటే సంవత్సరాల తరబడి అనాలిసిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వాడడం వల్ల. మనకు తెలియకుండానే డిఫరెంట్ వైటమిన్ సప్లిమెంటేషన్ వద్దమ్మా. మీరు అనవసరంగా తీసుకోవద్దు. ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అంతవరకు తీసుకొని తత్కాలికంగా ఉండండి. ఎమర్జెన్సీ దట్ ఈజ్ ఓకే, బట్ లాంగ్ రన్ పర్స్పెక్టివ్లో వాడద్దు. నేను చాలామంది పేషెంట్స్ని చూశాను. మీ క్వశ్చన్ కంటిన్యూటీగా చెప్తున్నా. కడుపులో మంట వచ్చింది, ప్యాంటాప్ మాత్ర వేసుకుంటాను, ప్యాంటాప్ డి వేసుకుంటానంటారు. ప్యాంటాప్ మాత్రను 15 రోజులకు పైన వాడకూడదు. దానివల్ల దెర్ ఆర్ సో మెనీ హార్మోనల్, న్యూరలాజికల్ ఇంప్లికేషన్స్. యంగ్ పీపుల్ లోపల సాంసారిక జీవితాన్ని కూడా తగ్గించగలిగేటువంటి ఇంపాక్టు లాంగ్ రన్ సంవత్సరాలకు తరబడి వాడినప్పుడు దానిలో ఇప్పుడు రీసెంట్గా శాస్త్రీయ పరిశోధనలు తేలింది. ఇవన్నీ తెలియకుండా మనం టెంప్ట్ అవుతాం. జాగ్రత్తగా ఉండడము. ఏది కూడా మీరు మోడర్న్ మెడిసిన్ అయినా మోడర్న్ వైద్యుల యొక్క పర్యవేక్షణలో, ఆయుర్వేదిక్ మెడిసిన్ ఆయుర్వేదిక్ వైద్యుల పర్యవేక్షణ, హోమియోపతిక్ క్వాలిఫైడ్ వైద్యుల యొక్క పర్యవేక్షణ లోపల ఉంటే, ఇంతకుముందు అన్నట్టుగా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఉంటే ఒకే ఇన్స్టిట్యూషన్లో అన్నీ ఉంటాయి. సో హూ ఎవర్ గివ్ ద బెస్ట్
దే ఆటోమేటికలీ విల్ బి రెఫర్డ్. సో అది తర్వాత ట్రయాంగులర్ అప్రోచ్, ఇంటిగ్రేటెడ్ ట్రయాంగులర్ అప్రోచ్, ఇవి మనకు ఇప్పుడు రాబోయే టైం లోపల సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద దే ఆర్ మెయిన్లీ ఫోకసింగ్, ఎస్పెషల్లీ ప్రజెంట్ కండిషన్స్లో. సో బీయింగ్ ఆయుర్వేదిక్ పర్సన్, మీకు ఆయుర్వేదం గురించి నాలెడ్జ్ ఉంది, అట్ ద సేమ్ టైం మీకు మెడిసిన్ గురించి కూడా తెలుసు. బట్ మీకు ఏదైనా పర్సనలీ ప్రాబ్లం వస్తే మీరు మెడిసిన్ తీసుకుంటారా? అమ్మ, నేను చెప్పాను, నేను ఒక సీనియర్ ఫిజిషియన్గా సర్జన్, యాక్చువల్లీ బేసికలీ ఐఎమ్ ఏ సర్జన్ ఇన్ ఆయుర్వేద. ఎమర్జెన్సీ లోపల సర్జికల్ రిలేటెడ్ ఉంటే మీతో పాటు నేను కూడా తప్పకుండా దాన్ని తీసుకుంటాను. బట్ క్రానిక్ డీజనరేటివ్ మనకు లాంగ్ రన్లో మాత్రం తప్పకుండా ఆయుర్వేదిక్లో వాడాలి. దీంతో పాటుగా ప్రతి ఒక్కరం కూడా ఎమర్జెన్సీలో ఓకే, క్రానిక్లో మనము ఆయుర్వేదిక్ డాక్టర్ సూపర్విజన్ లోపల మనం ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. క్రానిక్ వ్యాధులకు డెఫినెట్గా అసలు అక్యూట్ ఫేజ్ నుండి క్రానిక్ కన్వర్ట్ చేయకుండా నియంత్రించగలిగే సిస్టమ్ ఆయుర్వేదం. తర్వాత ప్రతి ఒక్కరం కూడా మై సజెషన్ ఈస్ ఎవ్రీబడి, పీడియాట్రిక్ నుంచి జీరియాట్రిక్ అంటే పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ఒక రసాయన ఔషధం తీసుకోవాలి. ప్రతి ఒక్కరము ఇప్పుడు ఇమ్యూనిటీ అంటే వైటమిన్ మాత్రలు కాదు మనం చేయాల్సింది. ప్రతి ఒక్కరము త్రిఫలా చూర్ణం రోజు 3 గ్రాములు లేదా అశ్వగంధ చూర్ణాన్ని 5 grams ఎవ్రీ డే. ప్రతి ఒక్కరు ఒక స్పూన్, ఇప్పుడు మీలాంటి వాళ్ళు ప్రొఫెషనల్ ఇప్పుడు ఎక్కువ డిబేటింగ్లో ఉంటారు, చవనప్రాష్ లాంటిది శతావరి లేహ్యాన్ని రోజు ఒక స్పూన్ తీసుకొని విత్ మిల్క్తో తీసుకోవడం. ఈ ఇమ్యూనిటీ రసాయన చికిత్సల వల్ల ఏంటంటే మీ ఇమ్యూనిటీ పెరగడము, రెసిస్టెన్స్ పవర్ పెరగడము, తర్వాత వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి డెఫినెట్లీ యూ ఆర్ ప్రొటెక్టెడ్. ఒక వ్యాక్సిన్ లాగా, ఇది హెర్బల్ వ్యాక్సిన్ లాగా శరీరకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాబట్టి యూ విల్ నాట్ బి ఎక్స్పోజ్డ్ టు ఎనీ సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్టివ్ డిజార్డర్స్, డీజనరేటివ్ డిజార్డర్స్ నుండి మీరు తప్పకుండా ఆయుర్వేదం ద్వారా రసాయన చికిత్స విధి విధానంలో తప్పకుండా మీకు రక్షణ లభిస్తుందని ఆశిస్తున్నాను. అయితే మెడిసిన్ అంటే లైక్ మనం ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ తీసుకోవాలి, డెఫినెట్లీ తీసుకోవాలి. దాని గురించి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది జనాల మీద కూడా, అంటే వాళ్ళకు కూడా తెలుసు. బట్ స్టిల్ తీసుకోవాల్సినప్పుడు ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ నేమ్ చెప్పేసి కొంతమంది లెడ్ మిక్స్ చేయడం కానీ, మెర్క్యూరీ మిక్స్ చేయడం కానీ, యార్సెనిక్ మిక్స్ చేయడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. సో ప్యూర్ ఆయుర్వేదంని మనము ఇలాంటి వాటితో ఎలా డిఫరెన్షియేట్ చేయవచ్చు? వెరీ గుడ్. ఇది ఏంటమ్మా అంటే మీరు అన్నట్టుగా లెడ్, ఆర్సెనిక్ ఇట్లాంటి మెటల్ కాంబినేషన్లో డ్రగ్స్ రావడం ఏంటంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఇన్ ఆయుర్వేదిక్ హర్బల్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో లేకపోవడం. దీనికి ఏంటంటే మీరు ఓవర్ ద కౌంటర్ మందులను పర్చేస్ చేయకూడదు. మీరు ఫీజు తప్పుతుంది కదా అని కౌంటర్లో పోయి చవన్ప్రాష లేహ్యం తీసుకోవద్దు, అశ్వగంధ లేహ్యం తీసుకోవద్దు. యూ గో టు ఏ ఆయుర్వేదిక్ డాక్టర్, ప్రాపర్ క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ మ్యాన్ కలవండి. ఆయనను మిమ్మల్ని మీ నాడి, మీ దోష ధాతు మలాదులను పరీక్షించేసి మీ అగ్ని యొక్క కెపాసిటీని చూసి మీకు ఏ రసాయన మందు, దీనిలో చాలా ఉన్నాయి, కొన్ని వందల రకాల రసాయనాలు ఉన్నాయి, ఏ మందు బాగుంటుంది అనేటువంటిది దాన్ని బేరీజ్ వేసుకొని మీకు అట్లాంటి రసాయనాన్ని ఇస్తాడు, అప్పుడు వర్క్ చేస్తుంది. టెంప్టేషన్స్కి పోయి ఓవర్ ద కౌంటర్ పోకండి. ఆయుర్వేదిక్ కూడా క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ను మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు, మన సిస్టాన్ని అప్గ్రేడ్ చేసిన వాళ్ళు అవుతారు. అది మనకు కూడా మంచిది. ఎగ్జాక్ట్లీ. సో ఫైనల్లీ ఈ కరోనా పాండమిక్ చాలా మంది ఫిజికల్గా, మెంటల్గా చాలా స్ట్రెస్ అయిపోయారు. ఆయుర్వేదంతో ఏం చేయాలి, అసలు ఇంతకీ ఏం ఫాలో అవ్వాలి? మా ఎన్టీవీ వ్యూవర్స్ కోసం ఏం చెప్తారు? కరోనా ప్రస్తుత సమయం లోపల 147 దేశాలకి, కొన్ని కోట్ల మంది ప్రజలకి, ఎంతోమంది బంధు మిత్రులు, కుటుంబ సభ్యులను పోగొట్టుకుంటున్నటువంటి ఈ పాండమిక్ కరోనా వ్యాధి నిజంగా మనము అన్ఎక్స్పెక్టెడ్, ఇవి మనం ఊహించినటువంటిది. ఇది బయోవారా, బయో టెర్రరా, ఎక్కడి నుంచి పుట్టింది, దేనికంటే కూడా ఇవన్నీ పక్కన పెడితే ఒక సైంటిస్ట్గా నేను ఇవన్నీ సెకండరీ థింగ్స్. ఇవన్నిటికీ రావడానికి కారణము ఇది మామూలుగా ఏంటంటే అమ్మా, ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ పర్సన్స్లో ఈరోజు కూడా మీరు చూడండి, 100 మందిలో దాదాపు 30 నుండి 47% ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎఫెక్ట్ అయ్యారు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. మిగతా వాళ్ళు దే ఆర్ ప్రొటెక్టెడ్ బికాజ్ ఆఫ్ దేర్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్, బికాజ్ ఆఫ్ దేర్ నేచురల్ ఇన్నేట్ ఇమ్యూనిటీ, వాళ్లకు స్వతహాగా ఉండేటువంటి రోగ నిరోధక శక్తి వల్లనైతేనేమి, వాళ్ళ ఆహార అలవాట్ల వల్లనైతే తప్పించుకున్నారు. ఇప్పుడు మీరన్నట్టు ఆయుర్వేదము
కోవిడ్ వ్యాధికి ఎంత ప్రాచుర్యము ప్రపంచ గ్లోబల్ వ్యాప్తంగా వచ్చిందో ఆయుర్వేదానికి కూడా అంత ప్రాచుర్యము ఈ వ్యాధి వల్ల వచ్చింది. ఒక రకంగా ఆయుర్వేదానికి కొంత మేలు జరిగినప్పటికీ ఈ నష్టము దృష్ట్యా మనము ఆ బాధ దృష్ట్యా ఇవన్నీ సెకండరీసే. కాకపోతే ప్రస్తుత తరుణంలో ఆయుర్వేదిక్ మందులని మనం ఎమర్జెన్సీతో అంటే దానిలో ఉండేటువంటి రెమెడీసివిర్ కానీ ఎమర్జెన్సీ డ్రగ్స్తో పాటుగా మేము సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు అఫీషియల్గా మల్టీ సెంటర్డ్ డబుల్ బ్లైండ్ ప్లాసిబో కంట్రోల్ స్టడీ చేసినటువంటి ఆయుష్ 64 మాత్రల్ని 14 రోజుల పాటు కోవిడ్ లక్షణాలు మైల్డ్ మోడరేట్ సిమ్టమ్స్ ఉండేవాళ్ళు 14 రోజులు ఉదయం 2 రాత్రి 2 వాడడం, కబాసూర కుడనీరు అనేటువంటి సిద్ధ ఔషధాన్ని కషాయంగా 20 ml ఉదయం రాత్రి, పిల్లలకైతే 10 ml ఉదయం రాత్రి తీసుకోవడం వల్ల మైల్డ్ మోడరేట్ సిమ్టమ్స్ ఉండే వాళ్లకు తగ్గడానికి ఆస్కారం ఉంది. రాని వాళ్లకు ఇది ఖచ్చితంగా వైరోస్టాటిక్, యాంటీవైరల్ ప్రాపర్టీస్, ఇమ్యూనో బూస్టింగ్ ప్రాపర్టీస్ ఈ ఆయుష్ 64లో ఉంది. మనం నిరభ్యంతరంగా ఈ మందులని మనం వాడాలి. కోవిడ్ వచ్చిందా రాకపోయినా ప్రివెంటివ్గా వాడండి. వస్తే 14 రోజులు వాడండి, రాకపోతే 5 రోజులు వాడండి. దీంతో పాటుగా మీరు ఆయుర్వేదిక్ వైద్యుల సూపర్విజన్లోకి వెళ్తే కొన్ని రసాయనాలు ఇంతకుముందు చెప్పినట్టు ఏదైనా మీ ప్రకృతికి అనుగుణంగా రసాయనాలని కూడా నిర్ధారిస్తారు. తొందరగా మీరు ఆ వ్యాధి నుండి బారిన పడి 1 వీక్లో 10 డేస్లో మీరు నార్మల్ యాక్టివిటీ చేసుకోగలిగేటువంటి సామర్థ్యాన్ని ఇవ్వగలిగేటువంటిది ఆయుర్వేదము ఈ పాండమిక్ సిచ్యువేషన్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ నాలెడ్జ్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ మా అందరికీ చాలా హెల్ప్ ఉంది. థ్యాంక్స్ సో మచ్ సార్. నమస్తే. నమస్తే సార్.